నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దసరా బోనస్ అయితే ప్రకటించింది. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 2028 కోట్ల మంజూరుకైతే ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్‌లో జరిగిన మీటింగ్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి 11.72 లక్షల రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన 2028.57 కోట్ల బోనస్ మంజూరుకైతే ఆమోదం తెలిపింది. ఈ బోనస్‌ను దసరా, దుర్గా పూజ పండుగలకు ముందు ఉద్యోగులకు అందజేయాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రాల అభ్యర్థనల మేరకు దేశంలోని మెడికల్ కళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్యను పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని ఇక్కడ తెలిపారు. ఇది రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్. మరి 2 తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులు కూడా దసరా కానుకగా డీఏలు, పీఆర్సీ, మధ్యంతర భృతి, ఈహెచ్ఎస్, పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయడం, ఈ విధంగా వీటన్నిటి కోసం అయితే ఎదురుచూస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం బాటలోనే 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులను పట్టించుకోవాలని, ఉద్యోగులకి వారి యొక్క ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలని ఆశతో ఎదురుచూస్తున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.